అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. While he was blessing them, he left them and was taken up into heaven. ప్రియులారా, అపోస్తుల కార్యముల్లో మనం చూసినట్లయితే దేవదూతలు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని వారితో చెప్పిరి అని వ్రాయబడి ఉన్నదండి. అంటే యేసుప్రభు వారు ఏ రీతిగా అయితే పరలోకమునకు వెళ్ళారో అదే విధంగా తిరిగి వస్తారని మనందరం కూడా విశ్వసించవలసిన వారమై ఉన్నాము. ఆ రెండవ రాకడలో అందరం ఎత్తబడే గుంపులో ఉండేటట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నజరేడైన యేసు, మీకు స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. యేసయ్య, మా జీవితంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో యేసయ్య మాకు సహాయం చేసి తోడుగా ఉండమని, ముఖ్యంగా ప్రభా మీ రక్షణ మేము అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం.